హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆ, ఏంటంటే చాలా చాలా సెన్సిటివ్గా ఉండే విషయాలు, అంటే చాలా సున్నితంగా డెలికేట్గా ఉండే విషయాలు. అవి ఇంతేనా అని అనుకుంటాం, కానీ మీ జీవితాన్ని నడిపే అవే. కాబట్టి అవి ఏంటో మనం చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి, ఆకర్షణ సిద్ధాంతానికి సంబంధించి మీ యొక్క కోరికను ఎలా యూనివర్స్కి మనం చెప్పాలి, ఎలా విశ్వానికి మనం కరెక్ట్ అవ్వాలంటే దాన్ని మనం ఎలా కోరుకున్నాం, మన యొక్క కోరికలు ఎట్లా ఉండాలి, మన యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉండాలి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఉన్న స్థితికి కేవలం మీకు కోరికలు ఆలోచనలు మాత్రమే. సో ఇప్పుడు ఎట్లా ఉండాలి? ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు చాలా ఇబ్బందుల్లో ఉంటారు, లేదా ఏదో ఉంటారు. ఇక్కడ నుంచి ఉన్నతంగా ఎట్లా ఉండాలి, ఇప్పుడు నుంచి మీ జీవితం ఎలా మారాలి అనేది కాన్సెప్ట్ ఈ వీడియోతో నడుస్తుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ కూడా అన్ని అవసరమే. ఈ భూమి మీద ఉన్నదే, ఈ భూమి మీద ఉన్నంత వరకు మీకు అన్ని అవసరం అవుతాయి. ఓకే, సో దాన్ని మనం ఎలాగ సింపుల్గా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఓకే, దాన్ని సింపుల్గా మనం ఎలాగ మన కోరుకుందాన్ని మన దగ్గర తెచ్చుకోవాలి అన్నది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీ కోరిక ఏదైతే ఉందో, కోరిక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒకటి కావాలనుకున్నారు, అది ఏదైనా అవ్వచ్చు. బంగారం అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక బంగారం చైన్ ఏదో కావాలనుకున్నారు. ఆ బంగారం చైన్ కావాలనుకున్నప్పుడు, ఆ బంగారం గొలుసు కావాలనుకున్నప్పుడు, ఎప్పుడైతే మీరు నాకు బంగారం గొలుసు కావాలి అని అనుకున్నప్పుడు, ఆ కోరుకున్న దాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో అది స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్. ఓకే, బంగారం కావాలి, నా బంగారం గొలుసు కావాలని అంటున్నారు కాబట్టి, అడుగుతున్నారు కాబట్టి, అంటే కోరుకున్నారు కాబట్టి, ఈ కోరిక ఏదైతే ఉందో ఆ కోరుకున్న దాన్ని మీ దగ్గర తీసుకొచ్చిన ప్రాసెస్లో అది ఉంటుంది. అంటే కోరిక అనేది మీరు కోరుకోకుండా అది మీ దగ్గరకు రాదు. సో ఖచ్చితంగా మీరు కోరుకోవలసిందే. అంటే మీరు ఒక చెట్టు మామిడికాయ తినాలంటే ఖచ్చితంగా మీరు అక్కడ విత్తనం నాటవలసిందే. విత్తనం నాటితేనే కదా మీ మామిడి చెట్టు మామిడికాయ కాయ ఇచ్చారు. సేమ్ ఇది కూడా అంతే, యూనివర్సల్ లా అది. కాబట్టి మీరు ఖచ్చితంగా కోరిక పెట్టుకోవాలి. మీకు ఏం కావాలన్నా మీరు అడగాల్సిందే, అడగకుండా పని అవ్వదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు ఒకటి కావాలని కోరుకుంటారో, అది డబ్బు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీ కోరిక. ఓకే, ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని మీరు కలవాలనుకుంటారో, ఓకే, అప్పుడు మీరు ఆ కోరిక పెట్టుకున్నారు, నేను ఆ వ్యక్తిని కలవాలని. ఆ వ్యక్తి మీ మ్యారేజ్ దగ్గర, లేకపోతే ఎక్కడ ఫంక్షన్లోనో, లేదా మీ ఇంటికి రావడమో, లేదా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడమో, లేక ఎక్కడ ఆన్ ద వే కలవడమో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు కోరుకున్నారు కదా. కోరుకున్న దాన్ని మీరు దాని పని ఏంటి, ఆ కోరుకున్న తెచ్చే ప్రక్రియలో అది ఉంటుంది. కోరుకున్నారు కదా, కోరుకోకపోతే అది మీకు జరగదు. సో ఖచ్చితంగా ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరుకున్న వాళ్ళతో కలుపుతుంది. మేము ఆ కోరుకున్న వస్తుతో మిమ్మల్ని కలుపుతుంది. బంగారం కోరుకున్నారు, మిమ్మల్ని బంగారంతో, ఆ కోరికతో మిమ్మల్ని బంగారం అది కొన్నట్టు, టచ్ చేసినట్టు, వేసుకున్నట్టు అది మిమ్మల్ని అటాచ్ చేస్తుంది, కలుపుతుంది అన్నమాట. ఏది మీ కోరిక. సో కోరిక ఏం చేస్తుందంటే మీకు ఏం కావాలో దాన్ని మిమ్మల్ని దగ్గర తీసుకొచ్చే ప్రక్రియలో కలుపుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మీకు అర్థం నీతి ఏంటి, ఖచ్చితంగా మీకు ఏం కావాలో అడగాలి, విశ్వాన్ని కోరుకోవాలి. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎలా అడగాలి, విశ్వాంతో ఎలా అడగాలి, విశ్వంతో ఎలా కరెక్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి ఈ 3 డే క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు 3 డే క్లాస్లో జాయిన్ అవ్వి ఇక నుంచి మీ కోరుకునే అన్ని కూడా సులభంగా కేవలం కొన్ని రోజుల్లోనే. ఓకే, మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే మీ ప్రాసెస్ రెండో రోజు స్టార్ట్ అవుతుంది. ఓకే, రెండో రోజు మీకు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఏమైనా సరే కేవలం ఒక 30 డేస్ లోపలనే, 30 రోజుల లోపలనే మీకు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కేవలం నేను చెప్పింది బ్లైండ్గా ఫాలో అవడం అంతే. ఇంకా వేరే థాట్, వేరే ఆలోచన లేకుండా, అవన్నీ కూడా మీకు అనుమానాలు, పెనుకోతలు, ఇలాంటి చెత్తాలు ఏమీ లేకుండా, భయాలు అవన్నీ కూడా మీకు క్లాసులో ఇక్కడ హీలింగ్ ప్రాసెస్ కింద మీకు అవుతుంది. ఫస్ట్ డే క్లాస్లో అదే జరుగుతుంది ప్రాసెస్. ఓకే, మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత కూడా మేనిఫెస్టేషన్ సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. సో మీకు కోరిక ఏం చేస్తుందంటే, మీకు కోరుకున్న దాన్ని మిమ్మల్ని కలిపే చేసే పనే కోరిక. సో ఖచ్చితంగా కోరుకోండి, ఏం కాదు.
ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్లో ఓకే, ఇక్కడ నేను మన దాంట్లో 30 రోజులు చెప్పాను మీకు ప్రాసెస్. అంటే ఈ 30 డేస్ ప్రాసెస్లో మీకు ఏం చేశానంటే, ఈ 30 రోజుల్లో మనకి ఈ 30 రోజుల ప్రాసెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎదురు చూడటం అంటే ఏంటి, మీ పని మీరు చేసేస్తారు. అక్కడ నేను ఇచ్చిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు అమలు పెట్టేస్తారు. 3 రోజులు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి ప్రాసెస్, ఈ 30 డేస్ అనేది మీకు ఇస్తాం. దాని ప్రకారం మీరు ఫాలో అవుతారు. ఓకే, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా క్లాస్లో చాలా బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో అక్కడ బండ్లు ఇచ్చాడు, పేజీలు నింపేయడం అలాంటి ఉండదు. చాలా సింపుల్గా పట్టాడు, జస్ట్ పని అయిపోతుంది బుల్లెట్ పాయింట్. నేను చెప్పింది 30 రోజులు ఎవరైతే అమలు చేస్తారో ఇందులో ఏ ఒక్కటి అమలు చేయకపోతే మీకు అది అవ్వదు, ముందే చెప్తాను నేను. ఓకే, నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు నోట్స్ నేను ఎందుకు సింపుల్గా దాన్ని ఇవ్వడం జరుగుతుంది మీకు అంటే, మీరు ప్రతి పాయింట్ మీరు ఫాలో అవ్వాల్సింది అందులోది. ఓకే, అది ఏంటన్నది మీకు ఆ క్లాస్లో జాయిన్ అవ్వడానికి తెలుస్తుంది అది. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, నోట్స్ అట్టిపడి వచ్చినట్టే ఉంటుంది. కానీ అది ప్రతిదీ మీరు పాటిస్తున్నారా లేదా, ఉదయం సాయంత్రం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అది మేనిఫెస్టేషన్ చాలా సింపుల్ థింగ్ అది. సో మీ కోరికలు ఏమన్నా, మీరు ఎవరైనా ఇబ్బందులు ఉన్నా, పెళ్ళి అవ్వాలన్నా, పెళ్లి కావాలన్నా, అప్పులో ఉన్నా, అప్పులు తీరాలన్నా, ధనవంతుడు అవ్వాలన్నా, ఉద్యోగం కావాలన్నా, లేదా ఏమన్నా భార్య భర్త మధ్య ఏమైనా గొడవలు డిస్ప్యూట్లు ఏమన్నా, ఓకే, పిల్లలకి ఏమైనా యూనివర్సిటీలో గట్రా ఎక్కడ కాలేజెస్లో సీట్స్ రావాలి, ఈ కార్యక్రమం కానీ, ఫస్ట్ క్లాస్ రావాలనే కార్యక్రమం కానీ, ఇలాంటి ఏదైనా అవ్వచ్చు. మీ కోరిక ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఏదో కోర్టు కూడా ఉంటాయి. కొంతమంది సంవత్సరాలు చెప్పులు అనిపోతే జీవితాలు పాడు చేసుకుంటారు అనారోగ్యాలతో. కోర్టు గొడవలు అయినా సరే సింపుల్గా తేలిపోతుంది మన క్లాస్లో. ఓకే, జస్ట్ మీరు ఫాలో అవడం అంతే. కేవలం నేను ఇచ్చేది అంత ఎన్ని రోజులు ఇస్తున్నా మీకు 30 రోజులే, సాగదీట్లా సంవత్సరాలు. ఎందుకంటే మానవుడికి అనేక కోరికలు ఉంటాయి, ఇదే పని కాదు కదా. అందుకే ఫోకస్ ముందు మనం డబ్బు మీద పెట్టాం. డబ్బుతోనే మీకు అన్ని కోరికలు, సారీ, డబ్బు వచ్చిందనుకో అన్నీ అయిపోతాయి మీ దగ్గర. కాకపోతే మన క్లాసు అన్నీ మనం మేనిఫెక్ట్ చేసుకుంటాం. అంటే మీకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం ఏది అదే. ఓకే, మన క్లాసులో అంతా కూడా చిరునవ్వులతో ఆనందంగా హాయిగా మీకు తెలియకుండానే మీరు కోటేశ్వరుడు అవడం అనేది జరుగుతుంది. కేవలం మీ ఇంట్లో మీరు కూర్చుంటారు, ప్రాసెస్ చేస్తారు అంతే. ఎక్కడ వెళ్ళి పని లేదు. మీరు జాబ్ చేయాలి, చేసుకుంటారు, లేదా ఇంట్లో కూర్చుంటారు అంతే. మనకి జాబ్తో పని లేదు, బిజినెస్ దేనితో పని లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 30 రోజులు అనేది పాయింట్ నేను చూడండి. స్ట్రెస్ ఏం చేస్తానంటే ఇక్కడ ఎదురు చూడటం. ఓకే, ఎదురు చూడటం అనేది అంటే, ఈ ఎదురు చూడటం అనేది అది ఏం చేస్తుందంటే మీ జీవితంలోకి తీసుకుని వస్తుంది. కోరిక ఏం చేస్తున్నాను, మిమ్మల్ని కలుపుతుంది. అంటే మీ కోరిక ఏదైతే ఉందో, పార్కాలను కోరుకుందా, పార్తో దానికి అటాచ్ హాస్టల్గా దానికి సంబంధించిన వ్యవసాయాన్ని వెళ్ళిపోయి దాన్ని కలుపుతుంది మీకు ఆటోమేటిక్గా. అక్కడ కార్ కనెక్ట్ చేస్తుంది. దాన్ని తీసుకొచ్చే పనే టైం ఇక్కడ. ఓకే, అందుకే నేను 30 డేస్ ఎందుకు ఇస్తున్నానంటే, మీకు మామూలుగా ఎవరైతే ఫుల్ పాజిటివ్గా నేను చెప్పింది నన్ను బ్లైండ్గా నమ్మి ఎవరైతే ఉంటారో, విశ్వంతో నేను చెప్పినట్టు ఎలాగైతే బ్లైండ్గా నమ్మి ఉంటారో వాళ్ళు కేవలం 30 డేస్ లోపు. అందుకే నేను ఏమంటానంటే, నా క్లాస్లో వచ్చిన వాళ్ళకి ఈయన ఎలా ఏం చేస్తారు, అలాగే నెక్స్ట్ మంత్ ఏం చేస్తున్నారు అది అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, నా క్లాస్లో ఎలా ఉంటుందంటే, ఈ నెలకి ప్రతి నెలకి డెవలప్మెంట్ ఉండాలి. ఓకే, మన టార్గెట్ కేవలం ఒక 1 ఇయర్లోనే కోటేశ్వరుడు జరిగి అవ్వాలి. అది మన టార్గెట్. వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరిపోవాలి. ఇల్లు వచ్చేది, పెళ్ళి అయిపోవాలి, ఉద్యోగం రావాలి, తర్వాత మంచి లగ్జరీ కారు, అన్ని బంగారం అన్ని వచ్చి సెటిల్మెంట్ అయిపోవాలి ఫస్ట్. ఓకే, తన అబాండెన్స్లోకి వెళ్ళిపోవాలి. ఇది మన క్లాస్ యొక్క టార్గెట్ ఇది. ఓకే, కాబట్టి ఎదురు చూడటం అంటే 30 రోజులు ఎదురు చూడటం అనేది ఏం చేస్తుందంటే, డైరెక్ట్ మీ దగ్గర తీసుకుని వస్తుంది. టైం ఎదురు చూడటం అంటే ఏంటి, వెయిటింగ్ అంటే ఏంటి, టైమే కదా. సో ఈ సమయం ఏం చేస్తుందంటే మీ దగ్గరికి డైరెక్ట్ తీసుకొచ్చి మీకు అప్పచెప్తుంది. ఇది టైం. అందుకే ఎదురు చూడటం అనేది మీ దగ్గరికి ఆ వస్తువుని తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తుందన్నమాట. ఓకే, అందుకు మీరు ఓపికగా పాజిటివ్తో ఉండాలి. ఇంకా రాలేదే అని మీరు చెప్పేస్తారు అనుకో, ఇంకా రాదు. ఎందుకంటే మీరే చెప్పేస్తారు కదా వద్దని. ఇంకా రాలేదు అంటే నెగిటివ్ రిలీజ్ చేస్తారు. సో మన క్లాస్లో ఏముండవు ఇలాంటి ఏమైనా నెగిటివ్ ఆలోచన ఏమన్నా కూడా చెత్త ఫస్ట్ డేలో మీ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓన్లీ పాజిటివ్. చంటి పిల్లడు ఎలా ఉంటాడో
అప్పుడు నవ్వుతాడు, అప్పుడు ఏడుతాడు, ఎప్పుడు మనసులో ఏం పెట్టుకోడు. అలా సింపుల్గా మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎంతమంది మిమ్మల్ని చేయాలన్నా, మీకు గౌరవం ఏమి లేకపోయినా కూడా మిమ్మల్ని పాజిటివ్ వ్యక్తిగా ఉంచే బాధ్యత మన క్లాస్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా. సో మీరు పాజిటివ్ మైండ్ అంటే ఏంటి, అన్నీ వచ్చేస్తే దగ్గర పాజిటివ్ మైండ్ అంటే ఓన్లీ కేవలం మీ యొక్క ఆలోచనతో మీరు ఆపుకుంటున్నారు. ఓకే, కాబట్టి మీరు ఇంకా రాలేదు ఇంకా రాలేదంటే అది ఇంకా రాదు. సో ఈ 30 రోజులు కూడా చెప్పి చేస్తారు అంతే. రాలేదు, వస్తుందో రాదో ఈ అనుమానం ఇవన్నీ మనం క్లీనింగ్ ప్రాసెస్లో బయట పంపడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మీరు దేని గురించి ఎదురు చూడాలి, మీరు బంగారపు గొలుసు అన్నాను ఈ వీడియోలో. ఆ బంగారపు గొలుసు ఏదైతే ఉందో దాని గురించి మీరు ఎదురు చూడాలి. ఓకే, అంతేగాని మీరు కోరుకోవాలి కారు గురించి ఎదురు చూడకూడదు. మీరు అంటే మీ ఆలోచన అప్పుడు మార్చేయకూడదు. ఒక కోరిక తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఎందుకంటే ఎనర్జీ ఇక్కడ స్ప్రెడ్ అవుతుంటుంది. సో అందుకే ఒక కోరిక అయిపోయిన తర్వాత ఇంకో దానికి, ఎప్పుడైతే ఒకే కోరుకుంటారో మీకు ఆ కోరిక నెరవేరిపోతుంది ఫాస్ట్గా. ఎందుకంటే మీ ఎనర్జీ అంతా ఒక్క కోరిక వెళ్తుంది. మీరు 4-5 రకాలు పెట్టుకున్నప్పుడు మీ ఎనర్జీ భాగాలుగా విడిపోయి చిలకరించినట్టు అయిపోయి కళ్ళాపేసినట్టు మీ ఎనర్జీ అయితే స్కాటరింగ్ అయిపోతుంటుంది. దానివల్ల ఏంటంటే పనులు అది అవ్వదు ఇది అవ్వదు, లేట్ అవుతుంటుంది. ఇంకా కావాలని ఏంటంటే నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అంటే నెగిటివ్ ఆలోచన మీరు రిలీజ్ చేస్తూ ఉంటారు, ఇంకా అది కూడా అవ్వదు. కాబట్టి ఇలాంటిది ఏమీ లేకుండా కేవలం పాజిటివ్ మైండ్ సెట్తో మన క్లాస్లో విజయం ఎలా సాధించాలనేది మనకి ఈ 3 రోజుల క్లాసు. ఓకే, ఇదే మన క్లాసులు ఏంటంటే అన్నీ కూడా కొత్త ఆలోచనలు కొత్తగా డిజైన్ చేయబడుతుంది. మీ యొక్క జీవితం లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో కొత్తగా డిజైన్ చేయబడుతుంది కొత్త కొత్త కోరికలతో. ఓకే, మీరు ఇప్పుడున్న ప్రస్తుతం మీ ఆలోచన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నా క్లాస్కి రాలేదు ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుందంటే, నాకు సరిపడా బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు, నెగిటివ్ థాట్ అదే ఉంటుంది. ఈ ఆలోచన ఇప్పుడు కాదు, అది గతంలో ఎప్పుడో జరిగిపోయింది. అది రిపీటెడ్గా మీరు నెవరేస్తూ అది అలవాటు అయిపోయింది. మీరు అంటారు కదా నా అకౌంట్లో డబ్బులు లేవని. ఒకవేళ నిజంగా మీ దగ్గర డబ్బు వచ్చినా అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు లేవని థాట్ రిలీజ్ చేస్తారు కాబట్టి యూనివర్స్ మీకు ఇవ్వాలి కదా, అది ఏదో రోజు లేకుండా చేయాలి కాబట్టి మీకు ఆటోమేటిక్ ఉండదు. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్ని మన క్లాసులో ఇక్కడ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత నేను అందంగా లేను, లేకపోతే నా ఫిట్నెస్గా లేదు, నాకు చాలా ఇదిగా ఉన్నాను, ఈ ఆలోచన ఇప్పుడు కాదు. నేను లావుగా ఉన్నాను, నాకు పొట్ట ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది. చాలా మంది నేను అందహీనంగా ఉన్నాను ఇట్లా అనుకుంటాను. ఈ ఆలోచన ఇప్పుడు కాదు. నన్ను వాళ్ళు ఎలాగంటారు, వీళ్ళు అలాగంటారు, నన్నే అందరూ అంటారు అని మేము తప్పు చేసుకోవడం. ఓకే, ఇవన్నీ సిగ్గుపట్టు, ఇవన్నీ అనుమానం పట్టు, ఇవన్నీ ఎక్కడికి ఇప్పుడు ఆలోచన కాదు. గతంలో ఒకప్పుడు చిన్నప్పుడు వేసుకున్నవి అలా పెంచుకుంటూ దాన్ని ఈరోజు మీరు ఎట్లా ఉన్నారు, సిగ్గుతో ఉన్నారు, అనుమానంతో ఉన్నారు, భయంతో ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఏంటి గతానికి సంబంధించిన ఆలోచనలు. సో ఇప్పుడు మన క్లాస్కి వచ్చాక ఏంటంటే ఈ ఉండవు గతాన్ని. సో ఇప్పుడు మీరు క్లాసు రాకపోవడం వల్ల మెయిన్ మీ యొక్క అభివృద్ధి ఎట్లా ఉంటుందంటే, గతంలో ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచన స్థితి ఇప్పుడు మీకు ఉంటుంది. అంటే నా దగ్గర లేదనో, భయమనో, డబ్బు లేదనో, ఉద్యోగం లేదనో, పెళ్ళాలో ఉంటాయి మీకు మామూలుగా. అవన్నీ గత ఆలోచనలు. అవి మీరు రిపీట్ చేయడం వల్ల మళ్ళీ పక్కన ఎవరైనా అడిగినప్పుడు దాన్ని వినడం వల్ల ఇంకా అవ్వలేదా, ఇంకా జరగలేదా అని ఇలా అడగడం వల్ల నెగిటివ్, వాళ్ళు నెగిటివ్ రిలీజ్ చేస్తున్నారు, మీ దగ్గర నెగిటివ్. సో మీరు ఎక్కడేసినప్పుడు గొంగలు అన్నట్టు అక్కడే ఉండిపోతారు అభివృద్ధి లేకుండా. సో మన క్లాసులో అందుకే ఏం చెప్తామంటే వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, నువ్వు ఎలా ఉండాలి, పక్కనట్టేసి నీతో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా అభివృద్ధి అవ్వాలనేది మన క్లాస్లో ట్రైనింగ్ ఉంటుంది. సో 30 రోజుల్లో మీరు మీరు సాధించడం జరుగుతుంది. ఇంకా ముందే పాజిటివ్ ఉంటే నేను చెప్పిన వెంటనే చేస్తే కనుక మీరు డే 2 నుంచి మీరు స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, నేను ఎలా చెప్పాను ప్రతి పాయింట్ అసలు మీరు ఒక బైబిల్ ఖురాన్ ఎట్లా చూస్తారో అట్లాగా మీకు కావాల్సిన మేనిఫెస్టోకి సంబంధించి ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్లో చూడాలి. నేను ఇచ్చిన నోట్స్ చాలా సింపుల్గా ఇస్తారు. దాంట్లో ప్రతి పాయింట్ మీకు మెన్షన్ చేసి ఉంటుంది. మీరు చేసేది మీ ఉదయం లేచి కానీ పడుకునే వరకు మీరు ఏమేం చేయాలి అన్నీ చాలా అట్టుకొని వచ్చి పెట్టాను అందులో. సో అవి మీరు పాటిస్తే చాలు. ఓకే, దానికి సంబంధించి అన్నీ పెట్టాను. ఓకే, మనకి డబ్బు తర్వాత అఫర్మేషన్ ఎట్లా చేసుకోవాలి, ఏమేమి ప్రాసెస్ అన్నీ కూడా మీ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, క్లాస్ జాయిన్ అవ్వండి, మీ జీవితం మార్చుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మనది కొత్త ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, విశ్వం మనీ కుమార్ బాబు.
ఓకే, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ భూమి మీద పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఖచ్చితంగా మీకు ప్రతి వస్తువు మీకు అవసరమే. ఓకే, మీరు ఈ ప్రపంచంలో ఉన్నారంటే, భూమి అనే ప్రపంచం మీద ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతిదీ మీకు అవసరమే. డబ్బు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఓకే, మీ సోల్తో మీరు కనెక్ట్ అయినంత వరకు ఇవన్నీ మీకు అవసరమే. మీ సోల్తో మీరు కనెక్ట్ అయిపోయినప్పుడు మీకు ఏది కాదు ఆటోమేటిక్ డైరెక్ట్ వస్తున్నారు, డైరెక్ట్ వచ్చేస్తుంది దగ్గరికి. ఓకే, అప్పుడు అప్రయత్నంగా అన్ని జరిగిపోతుంటాయి మీకు. ఓకే, మీతో మీరు కనెక్ట్ అయినంత వరకు ఇవన్నీ మీకు ఖచ్చితంగా అవసరమే. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా మనీ, ఖచ్చితంగా డబ్బు అడుగుతారు. ఓకే, అందుకనే మీతో మీరు కనెక్ట్ అవ్వాలి. మీ థర్డ్ యాక్టివేషన్, ఈ చక్రస్ అనే యాక్టివేషన్ మీతో మీరు అయిపోయి మీరు ఒక స్థాయికి వెళ్ళే వరకు ఇవన్నీ మీ అవసరాలు ఉంటాయి. ఖచ్చితంగా అడుగు తీసి అడుగు బయట డబ్బు కావాలి. ఓకే, సో మీరు త్వరగా ధనవంతుడు అయిపోయి మీరు త్వరగా మీతో మీ సోల్తో కనెక్ట్ అవ్వాలనేది మన టార్గెట్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.